వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎలా అయిపోయిందంటే లోకం ఇప్పుడు ఏదైతే నిజాలు కంటికి కనిపిస్తూ ఉన్నా ఆ నిజాన్ని చూడటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడట్లేదు. అబద్ధం ఏదైతే చెవుల ద్వారా మనకి వినిపిస్తూ ఉందో ఆ అబద్ధంలోనే బతికేయాలి అన్న దానికి అలవాటు పడిపోయిన లోకం అయిపోయిందనమాట. కాబట్టి నువ్వు మరీ అంతలా తాపత్రయ పడిపోకు. నిజాలు ఎప్పుడు తెలియాలనుంటే అప్పుడే తెలుస్తాయి. ఎప్పుడు తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే అప్పుడే తెలుసుకుంటారు. మీరనొచ్చు, అప్పటిలోగా పక్క వాళ్ళ జీవితం అయిపోయింది కదా! నాశనం అయిపోతుంది కదా! అనంటే, ఇక ఎంత తాపత్రయపడినా కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్నప్పుడు అంతకు మించి టైమే అన్నిటికి సమాధానం చెప్తది అని తప్ప, మన చేతిలో ఏది లేనప్పుడు, మన చేతుల్లో లేని దానికి మనం ఎంత ప్రయత్నించినా జరుగుతదా చెప్పండి? జరగదనమాట. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వల్ల ఎంతమంది జీవితాలు నిందలకు గురయ్యి స్పాయిల్ అయిపోతున్నాయో అది వాళ్ళకే తెలియాలి. అది పడిన వాళ్ళకే తెలుస్తదనమాట. ఊరికే మనం నోరుంది కదా అని ఒక మాట అనేసి అయిపోదు. అనేస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చిన ప్రసంగాలు వాళ్ళు చేస్తే అయిపోదనమాట. అదేది ఇది మనకొస్తే ఎలా ఉంటదని ఒక చిన్న ఆలోచన చేస్తేనే మనం భరించలేము. మరి ఆ పడే వాళ్ళకి ఎలా ఉంటది? కాబట్టి ఎప్పుడైనా ఒక సోషల్ మీడియా అని కాదు, ఎక్కడైనా కానీ నింద పడిన వాడికి తెలుస్తదనమాట. అది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటది. దాని నుంచి బయటపడడానికి వాళ్ళయ్యే స్ట్రగుల్ అనమాట. కాబట్టి ఇది సమాజం దృష్టిలో లోకం అలా అయిపోయింది కాబట్టి, సపోజ్ ఇది మన దగ్గరలోనే జరిగింది. మన ఫ్రెండ్స్ విషయంలోనో, మన పార్ట్నర్ విషయంలోనో, ఎవరి విషయంలోనో జరిగిందనుకోండి. అప్పుడు మనము వేరే వాళ్ళదేదో కాదు కదా! మనది మనం సరిచేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి ఏమవుతదంటే అది బెడిసి కొడతదనమాట. రివర్స్ అయిపోయి అది బెడిసి కొట్టేసి ఇంకొంచెం అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవడానికి ఇంకా మనము నమ్మకుండా మనల్ని ఇంకా లోతుగా మనము పడిపోయే స్థాయికి కూడా వెళ్ళిపోతది ఒక్కొక్కసారి. అంటే మనల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునేది ఎక్కువైపోతా ఉంటదనమాట. అక్కడిదాకా వచ్చినప్పుడు మీరింకా ఆ రిలేషన్‌తో నువ్వు లైఫ్ లాంగ్ ఉండాలి అన్న సిట్యుయేషన్‌లో నువ్వు ఏం చెయ్యకు. ఇంకా అబద్ధాల్ని నమ్మాలని నువ్వు డిసైడ్ అయ్యావా సరే, ఆ అబద్ధాలనే నమ్ముకో. నిజాలు తెలిసిన రోజునే నీకు తెలుస్తాయి అనేసి వదిలేసేయండి. టైంకి అప్పగించేసేయండి దాన్ని. దాన్ని పట్టుకొని వేలాడితే ఇంకా నెగెటివ్ అయిపోవడం తప్ప అంతకు మించి ఏముండదు. మీరనుకోవచ్చు, అప్పటిదాకా మరి ఆ రిలేషన్ ఉండదు కదా! అబద్ధాలు నమ్మేసి ఆ రిలేషన్ పోయింది అనంటే, ఇంకా అంతలాగా ఉండేటటువంటి రిలేషను నువ్వు నిజాలు ఎంత నిరూపించినా ఒకసారి బ్రేక్ అయినటువంటి అద్దాన్ని ఎంత అతికించినా గానీ ఆ పగుళ్ళుంటది కదా! అలాగే బీట్లు వారిపోయిందనుకోండి ఒక రిలేషన్‌షిప్‌లో అది బీట్లుగానే ఉంటది. దాన్ని నువ్వు అతికించటానికి ఎంతగానో శ్రమ పడాల్సొస్తది. కాబట్టే అసలు నువ్వు అక్కడి దాకా వెళ్ళకుండా ఉంటే అయిపోతది. అంటే నిజాలు నిరూపణ చేయాల్సినటువంటి సిట్యుయేషన్‌కి ఎళ్ళడం ఎందుకు అక్కడిదాకా? అలాంటివి జరగకుండా లైఫ్‌లో ఉంటే అయిపోతది. సరే, నీ కర్మ బాగోకో, నీ టైం బాగోకో జరిగిందనుకోండి. టైంకే వదిలేయండి. అదే హీల్ చేస్తది కానీ, మన చేతిలో లేని దానికి మనం ఏమీ చేయలేమనమాట. ఆ బంధం నీదైతే, నిజ నిరూపణ అయిన తర్వాతైనా, నీ నిజాయితీ నిరూపించబడినప్పుడైనా ఖచ్చితంగా నీదైతే నీ దగ్గరికే వస్తదనమాట. అప్పటిదాకా వెయిట్ చేయడం తప్ప అంతకు మించి చేయగలిగింది ఏదీ లేదనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే మీరనుకోవచ్చు ఎక్కడో డీప్‌గా వెళ్ళిపోకండి ఇంకా ఇది. నిజాలు నిరూపించైనా సరే నేను నిలబెట్టుకోవాలి అనే సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ నా సజెషన్ ఉపయోగపడతదనమాట. ఆ నిజాలు నిలబడితే వాళ్ళు లైఫ్‌లో ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు అనంటే నువ్వు నిజంగా నా మీద నమ్మకం ఉంటేనే ఉండు నిజాలు నిరూపణ అయ్యేదాకా. అప్పటిదాకా కూడా ఉండలేను అంటే నీకే వదిలేస్తుందని చెప్పేసి ఎవరైతే నీ లైఫ్‌లోంచి వెళ్ళిపోబోతున్నారో వాళ్ళకే డెసిషన్ మేకింగ్ వదిలేయండి. కానీ గట్టిగా పట్టుకోవద్దు. ఏదైనా ఆ రిలేషన్ కానివ్వండి, ఈ ఫ్రెండ్‌షిప్ కానివ్వండి ఏదైనా మరీ గట్టిగా పట్టేసుకుంటే ఆ బంధనాలు కూడా వాళ్ళు ఇమిడిపోలేరనమాట. ఫ్రీగా వదిలేయండి. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని ఉంటే ఖచ్చితంగా వస్తారనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.